కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన ఆదివారం కథ రక్త సంబంధం. జీవితం అన్న తర్వాత వినోదమే కాదు, విషాదం కూడా అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటుంది కదండి. పోయిన ఆదివారం వినోదాత్మకమైన కథ విన్నారు కదా. ఇప్పుడు ఆలోచనాత్మకమైన మానవ సంబంధాలకు సంబంధించిన ఈ హృద్యమైన కథను వినండి. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో మొన్నీ మధ్య 20 మే ఆదివారం రోజు ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా వారు ఎంపిక చేసిందే. పత్రిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసి ఆ తర్వాత కథలోకి ప్రవేశిస్తాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు రక్త సంబంధం. ఆ ఇంట ఆ రోజు ఎవరో చనిపోయారనటానికి గుర్తుగా ఇంటి ముందు షామ్యానా, దాని కింద మండి ఆరిపోయి సగం కాలిన 3 కట్టెలు, తెల్లటి బూడిద కుప్ప ఉన్నాయి. ప్లాస్టిక్ కుర్చీలు షామ్యానా కింద అద్దలద్దలుగా పెట్టి ఉన్నాయి. ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరో పోయినట్టున్నారు అనుకుంటూ వెళ్తున్నారు. ఆ బజారు వాళ్ళు మాత్రం ఆ ఇంట్లో ఆ ముసలాయన రాత్రి పోయినట్టున్నాడు అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ ముసలాయనకు ఒక పేరుంది, పరంధామయ్య అని. కానీ కొంతకాలంగా ఆ వీధిలో ఆయన ముసలాయనగానే ప్రసిద్ధుడు. పరంధామయ్యకు 88 ఏళ్లుంటాయి. 2 నెలలుగా మంచంలో ఉన్నాడు. ఎలాగో కొద్ది రోజుల్లో పోతాడని అందరూ అనుకుంటూనే ఉన్నారు కనుక ఆయన చావు ఎవరిని ఆశ్చర్యపరచలేదు. అయ్యో పాపం అని అనుకున్న వాళ్ళు కూడా లేరు. బయటి వాళ్ళేంటి, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ అలా అనుకోవటం లేదు. ఆయనకు 3 కొడుకులు, 2 కూతుళ్ళు. భార్య పోయి 2 ఏళ్ళయింది. ఆమె పక్షవాతంతో కొంచెం తీసుకుని పోయిందని, మొండి ప్రాణాలు త్వరగా పోవు అని విసుక్కున్నారు కోడళ్ళు. ఎప్పుడూ నేనే చేయాలా అని పెద్ద కోడలు, పెద్ద కోళ్ళంటే తప్పదు మరి అని నడిపి కోడలు, నేను చిన్నదాన్ని, పెద్దవాళ్ళు 2 ఉండగా నాకు అంత బాధ్యత ఎందుకుంటుంది అని చిన్న కోడలు వంతులు పడి పంతాలకు పోయి కీచలాడుకునేవారు. కోడళ్ళుండగా ఆడపిల్లలం మాకేం బాధ్యత ఉంటుంది, చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళేవాళ్ళమే కానీ. అయినా రేపు వాళ్ళ ఆస్తులు తినేది వాళ్లేగా, వాళ్లే చేయాలి అంటూ తొంగి చూడను కూడా చూడలేదు కూతుళ్ళు. ఎలాగోలా ఆమె దాటిపోయింది. ఆ తర్వాత పరంధామయ్య వంతు వచ్చింది. వృద్ధాప్యపు బాధలు, నిరాదరణ తాలూకు మానసిక క్షోభ అనుభవించటం అయ్యాక ఇప్పుడు ఆయన పోయాడు. పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అంటూ ఆయన పోయినందుకు అందరూ పండగ చేసుకుంటున్నారు. 2 రోజుల క్రితం నుంచి కొంచెం బలువుగా ఉండటంతో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చింది, అయ్యో ఇంటి పెద్ద ఇక వెళ్ళిపోతున్నాడే, 2 రోజులు దగ్గరుండి ఆయన్ని చూసుకుందాం, ఆయన సేవ చేద్దాం అని కాదు. ఆయన సంపాదించిన భూమి, పుట్ర, పొలం, మామిడి తోట, బ్యాంకులో లోపాయికారిగా దాచిన డబ్బులు, ఇవన్నీ మనం దగ్గర లేకుంటే ఎవరి హస్తగతమవుతాయో, ఎవరు రహస్యంగా ఏం రాయించుకొని ఎక్కడ సంతకాలు పెట్టించుకుంటారో అని ఆరాటంతో, భయంతో పరుగులు పెడుతూ వచ్చారు. అత్తపోయినప్పుడు కోడళ్ళు అలాగే చేశారు. ఇంటి ముందు శవం ఉండగానే గప్చిపుగా ఆమె గదిలోకి వెళ్ళి బంగారం, డబ్బులు ఎక్కడైనా దాచిందేమోనని పెట్టెలు, ఆ పెట్టెల్లో ఉన్న చీర మడతలు, అలమారాలు, దేవుడి పుస్తకాలు దులిపి అక్కడ కూడా వెతికారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా. ఆమె ఉండగా ఎవరికి ఆమె వస్తువులను తాకటానికి కూడా ధైర్యం చాలేది కాదు. అంత గంభీరంగా, పద్ధతిగా, ఆత్మస్థైర్యంతో ఉండేది మనిషి. ప్రాణాలతో ఉన్న వ్యక్తిని
గౌరవించినా గౌరవించకపోయినా చచ్చి శవమయ్యాక ఆ శవాన్ని గౌరవించాలి అన్న సంస్కారం, మానవత్వ సూత్రం ఈ లోకంలో ఎవరికీ తెలియదు. అదేంటో గౌరవించకపోగా పోయాక తిట్టుకుంటారు, ఆ మనిషికి వినపడదు కదా అని. వదిలేసిపోయిన వస్తువుల కోసం, నగలు నాణేల కోసం దొంగచూపులతో ఇల్లంతా వెతుక్కుంటారు, శవం కళ్ళు తెరిచి చూడలేదు కదా అని. అంతకన్నా ఘోర అవమానం శవానికి మరొకటేముంటుంది? బతికున్నప్పుడు ఎంతమందినో గజగజలాడించిన పులి లాంటి మనిషి అయినా సరే చచ్చిపోయి శవమయ్యాక అందరికీ అలుసే. ప్రతొక్కడికి ఇప్పుడు అదొక కట్టె అన్న చులకన భావమే. ఏమీ చెయ్యలేదు మన్ని అన్న ఎగతాళి నవ్వులే ముఖం మీది మూతుల మీద. ప్రస్తుతం పరంధామయ్య ఇంటి లోపలి వాతావరణం కూడా అలాగే ఉంది. అన్నదమ్ములు ముగ్గురు మధ్య హాల్లో కుర్చీలు వేసుకొని కూర్చుని ఆస్తులు, రాతకోతలు గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాటకు క్రియ మాత్రమే వాళ్ళది. కర్తలు నేపథ్యంలో మాత్రమే ఉంటారు కనుక బయటికి కనపడరు. వాళ్ళ స్వరాలు వీళ్ల గొంతుల్లో ధ్వనిస్తూ ఉంటాయి, అంతే. అన్నయ్య, ఇక నాన్న పరిస్థితి రోజుల్లో అన్నట్టే ఉంది. ఆయన ఉండగానే ఎక్కడ ఆయన సంతకాలు అవసరమైతే అక్కడ కనీసం వేలిముద్రలైనా వేయించుకోగలిగితే పంపకాల విషయంలో రేపు మనకు ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. పెద్దవాడివి, నువ్వే ఆలోచించాలి అన్నాడు పరంధామయ్య గారి చిన్న కొడుకు ప్రకాశం. నా పెద్దరకం ఇప్పుడు పంపకాల దగ్గరికి వచ్చేసరికి గుర్తుకొచ్చిందా మీకు? బాధ్యతలు నా మీద వేసినప్పుడు అయ్యో పాపం అన్నయ్య ఒక్కడే బరువు మోస్తున్నాడు, పెద్దవాడు అని అనిపించలేదా? అందుకే ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను, ఆస్తిలో సింహభాగం నాకు రావాలి అన్నాడు పెద్ద కొడుకు విశ్వనాథం. దాంతో రెండో కొడుకు వెంకటరమణకు రోషం పొడుచుకొని వచ్చింది. అమ్మా నాన్న నీ దగ్గర ఉన్నంత మాత్రాన అన్నీ నువ్వు చేసినట్టేనా అన్నయ్య? వాళ్లను మధ్య మధ్య మేము తీసుకెళ్ళి ఉంచుకున్నాం, జబ్బులు చేసినప్పుడు మేము చూసుకున్నాం. అవన్నీ నీకు కనిపించవు, నీ లెక్కలోకి రావు అన్నాడు. అలా కాసేపు వాళ్ళు వాదించుకున్న తర్వాత అంతవరకు అటే చెరకు చెవి పడేసి ఉంచిన పరంధామయ్య గారి ఆడపిల్లలు లేచి రంగంలో ప్రవేశించారు. ఆడపిల్లలమైనంత మాత్రాన మమ్మల్ని చిన్నచూపు చూసి మాకేమి ఇవ్వమంటే మేము ఊరుకోం అన్నయ్య. అమ్మ పోయినప్పుడు కూడా ఆమె ఒంటి మీది బంగారం అంతా వదిల్లే పంచుకున్నారు, మాకేదో ఇంత ముష్టి రాల్చినట్టు రాల్చి అన్నారు కోరస్గా. వాళ్ల వాదనలు, చర్చోపచర్చలు అలా నడుస్తుండగా ఆ ఇంటి కోడళ్ళు ఏదో పెద్ద పనిలో ఉన్నట్టు నటిస్తూనే ఆ మాటలను చాటుగా వినటం మొదలుపెట్టారు. అలా మాట్లాడుకొని సర్దుబాట్లు, అగ్రిమెంట్లు, సంతకాలు వంటి పనులన్నీ ముగించుకొని ఇక ఆయన చావే తరువాయి అన్నట్టు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే కుదరదు, ఆఫీస్ పని ఉంది అని ఒకరు, పిల్లలకు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి అని మరొకరు, ఇలా ఎవరి పనుల లిస్టు వాళ్ళు చదువుతూ ఉన్నారు. అలాంటి సుపుత్రులను కష్టపెట్టడం ఎందుకు అనుకున్నాడో ఏమో పరంధామయ్య మూడో రోజు పరలోక యాత్రకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. పరంధామయ్య గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగింది. అందులో నుంచి ఓ 50 ఏళ్ల వ్యక్తి ముందు కిందికి దిగాడు. తర్వాత చెయ్యి సాయం ఇచ్చి ఓ వృద్ధుణ్ణి మెల్లిగా ఆటోలో నుంచి కిందికి దింపాడు. బాగా నడుము ముందుకు వంగిపోయిన ఆ వృద్ధుడు చేతికర్ర సాయంతో అడుగులో అడుగేస్తూ లోపలికి వచ్చాడు. పక్కనున్న వ్యక్తి ఒక రెక్క పట్టుకుంటే. ఎంతసేపటి నుంచి ఆయన ఏడుస్తున్నాడో కానీ గుమ్మంలో అడుగు పెట్టాక ఆయన దుఃఖం అధికమై పరంధామయ్య శవాన్ని చూసేసరికి కట్టలు తెంచుకుంది. పరంధామయ్య కొడుకులు బాబాయ్ అంటూ ఆయన చూడగానే ఆశ్చర్యపోయారు.
ఆయన మాత్రం చేతికర్ర శబ్దం వచ్చేలా కింద పడేసి అన్నయ్య అంటూ శవం మీద వాలిపోయి చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు. నాన్న ఊరుకోండి అంటున్నాడు పక్కనున్న ఆ వ్యక్తి. మా అన్నయ్యరా, నేను ఆయన తోడబుట్టిన వాళ్ళం. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం, పోట్లాడుకునేవాళ్ళం. అన్నయ్య నా చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ తను ఎక్కడికి వెళ్ళినా నన్ను తన వెంట తీసుకెళ్లేవాడు. దారిలో నా కాలులో ముళ్ళు గుచ్చుకుంటే తీసేవాడు. నేను కింద పడి దెబ్బలు తగిలించుకుంటే, చిన్న దెబ్బేలేరా తమ్ముడు, తగ్గిపోతుంది, నేను మంత్రం పెట్టాగా అనేవాడు. ఇలా ఒకటా రెండా అంటూ బావురమన్నాడు ఆయన. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న ఆడామగ బంధుమిత్రులందరూ ఆశ్చర్యపోయారు. పోయిన ఆయనకి 88 ఏళ్ళు, ఈయనకి అంతకన్నా ఓ 2 ఏళ్ళు తక్కువ ఉంటాయేమో. ఆయన చెబుతున్న ఆ బాల్య జ్ఞాపకాలు ఎప్పటివి? ఏ 7 దశాబ్దాల కిందటివో. పోయిన ఆయన దాదాపు పూర్ణాయుష్కుడు. ఈయనేమో కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్నవాడిలా ఆయన కన్నా కొంచెం పెద్దగానే కనపడుతున్నాడు. ఇంకొద్ది రోజుల్లోనే ఆయన వెనకనే తను వెళ్ళిపోబోతున్నాడని తెలుసు. అయినా పట్టలేని ఆ ఏడుపేంటి? ఇంతకాలం తర్వాత ఆ బాల్య జ్ఞాపకాలను తలుచుకోవటం ఏంటి? ఏంటి ఈ అనుబంధం? విచిత్రంగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలు, ఇంతటి అనుబంధాలు చూద్దామన్నా కనిపించటం లేదు. ఆ రోజుల్లోనే ఇలాంటివన్నీ అనుకుంటున్నారు బుగ్గలు నొక్కుకుంటూ. పరంధామయ్య కొడుకులకు సైతం జగన్నాథం బాబాయి ఈ వయసులో ఇలా కర్ర సాయంతో అంత దూరం నుంచి ప్రయాణం చేసి రావటం ఆశ్చర్యంగా అనిపించింది. దానికి సమాధానంగా అన్నట్టు జగన్నాథం గారి కొడుకు పార్వతీశం పెద్దనాన్న కొడుకులను ఉద్దేశించి అన్నాడు. పెద్దనాన్న పోయాడని చెప్పినప్పటి నుంచి నాన్న ఒకటే ఏడుపు. నన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళండిరా అంటూ ఒకటే గోల. ఈ వయసులో నువ్వు వెళ్ళలేవు నాన్న అంటే వినలేదు. బాడీని వీడియోలో చూపిస్తానులే నాన్న అంటే కోపంతో మా మీద రంకెలేశాడు. అవతల మనిషి చనిపోతే ఫోటోల్లో వీడియోలో చూడటం ఏంట్రా, మీకు అసలు బుద్ధుందా? ఇదేమన్నా సినిమానా తెర మీద చూడటానికి అని కోపం చేసి, మీరు రాకున్నా నేను వెళ్తాను అంటూ బయలుదేరితే ఆయన కూడా నేను వచ్చాను అన్నాడు పార్వతీశం. ఆ కాలం నాటి మనుషులైన ఆ అన్నదమ్ముల అనుబంధం చూస్తూ ఎవరికి వాళ్ళు ఆలోచనల్లో పడ్డారు. అన్నదమ్ములు ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లోపల ఏదో అపరాధ భావం కదలాడుతుండగా. పరంధామయ్య గారి కర్మకాండ ముగిసింది. 12వ రోజు ఆశీర్వచనం సందర్భంలో తన పాదాలకు వంగి దండం పెడుతున్న అన్న కొడుకులు ముగ్గురిని దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకుంటూ, ఆ తరం వెళ్ళిపోయింది, ఇప్పుడు నడుస్తున్నది మీ తరం. తరాలు మారిన అనుబంధాలు, ప్రేమల్లో మార్పు రాకూడదు నాన్న. మీరు ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఒక్క మాట మీద అన్నట్టు ఉండాలి. మీ తోడబుట్టిన ఆడపిల్లల్ని కూడా మీతో సమంగా చూసుకోవాలి. అప్పుడే మా అన్నయ్య, మీ నాన్న అయిన ఆయన ఆత్మకు శాంతి లభిస్తుంది. మేము అలాగే ఉండేవాళ్ళం. డబ్బుదేముంది నాన్న, ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కొడుకులు బిడ్డలు ఉన్నది ఆస్తులు పంచుకోవటానికి మాత్రమే కాదు, అనుబంధాలను పంచుకోవటానికి కూడా. అందులోనూ రక్త సంబంధాల మాటే వేరు. కట్టె కాలే వరకు అవి మనను వదిలిపెట్టి పోకూడదు అంటూ చెప్పాడు జగన్నాథం. ఆ మాటలతో దుఃఖంలో నుంచి తన్నుకొని వచ్చింది ఆ అన్నదమ్ములు ముగ్గురిలో. బాబాయ్ అంటూ ఆయన గుండెల మీద వాలిపోయారు. బాబాయ్ అలా మాట్లాడుతుంటే అవి ఇన్నాళ్ళు తండ్రి తమతో అనలేక గుండెలోనే దాచుకున్న మాటల్లా అనిపించాయి వాళ్లకు. ఇదండి రక్త సంబంధం కథ.
విన్నారు కదా. ఇంతవరకు హృద్యమైన ఈ కథను బరువెక్కిన గుండెతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే ఆదివారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు.